కూన రవికుమార్ గారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా విభజించక ముందు 16 జీవో ప్రకారం అధ్యక్ష జోన్, డిస్ట్రిక్ట్, జోన్, మల్టీ జోన్, ఫ్రీ జోన్ అనేటటువంటి ఉమ్మడి రాష్ట్రంలో మనం ఆ రోజు జయాంధ్ర మూమెంట్ తర్వాత వచ్చినటువంటి అమెండ్మెంట్స్ అధ్యక్ష. అయితే అప్పుడు మనం వీటిని బట్టి ట్రిబ్యునల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. ఇప్పుడు మరి ఆ ట్రిబ్యునల్స్ అయితే లేవు. ఇప్పుడు దీంట్లో అధ్యక్ష నేను గౌరవ మంత్రి గారికి రాష్ట్రం విడిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మూడు సార్లు అంటే 3 times ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు తెలంగాణకు వెళ్ళారు అధ్యక్ష. అందులో అధ్యక్ష 7 ముంపు మండలాలు మనకి ఏదైతే ఆ రోజు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ముంపు మండలాలు ఉన్న 7 మండలాలు ఉన్నాయో, తెలంగాణలో ఉన్నటువంటి మండలాల్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపిన తర్వాత అధ్యక్ష ఇక్కడ ఈ మండలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాక మేము తెలంగాణకి వెళ్ళిపోతామని ఆప్ట్ చేసుకున్నటువంటి వాళ్ళని జీవో నెంబర్ 130 ద్వారా 1520 మందిని పంపించారు అధ్యక్ష. అలాగే రెండవసారి క్లాస్ 3 అండ్ క్లాస్ 4 అధ్యక్ష వాళ్ళని కూడా 725 మందిని పంపించారు అధ్యక్ష. అలానే తెలంగాణ స్థానికత గల ఉద్యోగులు వీళ్ళందరూ కూడా అధ్యక్ష తెలంగాణ నేటివ్ ఆఫ్ తెలంగాణ అధ్యక్ష. ఇక్కడ ఉద్యోగుల్ని ఎవరు పంపించారంటే తెలంగాణ ప్రభుత్వం ఎవరిని తీసుకుందనంటే కేవలం ఎవరైతే తెలంగాణ నేటివ్ అయి ఉన్నారో వాళ్ళను మాత్రమే తీసుకున్నారు అధ్యక్ష. అలాగే ఈ 122 కూడా ఈ 1412 జీవో ద్వారా 122 మందిని నాన్ గెస్టెడ్ ఎంప్లాయీస్ని కూడా తెలంగాణ స్థానికులు అయినటువంటి నేటివ్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు మాత్రమే తీసుకున్నారు అధ్యక్ష. అయితే ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి అధ్యక్ష చాలామంది తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు 16 జీవో ప్రకారం ఎలిజిబిలిటీ, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలిజిబిలిటీ లేనటువంటి వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేటివ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయినటువంటి వాళ్ళు చాలామంది అభ్యర్థులు మన ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి చేసుకుంటున్నారు అధ్యక్ష. అయితే తెలంగాణ ప్రభుత్వానికి నుంచి మన రాష్ట్రానికి రావడానికి అధ్యక్ష 1368 మంది వాళ్ళు అక్కడ ఆప్షన్స్ ఇచ్చారు అధ్యక్ష. అందులో ఎక్కువగా టీచర్సు, స్కూల్ ఎడ్యుకేషన్ అధ్యక్ష, అలానే పోలీస్. స్కూల్ ఎడ్యుకేషన్లో 614 మంది, హోమ్ డిపార్ట్మెంట్ 597 మంది, వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ 56 మంది, ఇట్లాగే అందరూ కలిపి 1365 మంది ఉన్నారు అధ్యక్ష. అయితే సబ్సిక్వెంట్లీ కొందరు మళ్ళీ విత్డ్రా చేసుకున్నారు అధ్యక్ష. ఇది నేను చెప్తున్నది 2022 నాటికి ఉన్నటువంటి డేటా అధ్యక్ష. ఇప్పుడు 2024 ఎండింగ్లో ఉన్నారు అధ్యక్ష. 2022లో వాళ్ళ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత మరికొందరు సబ్సిక్వెంట్లీ ఇందులో ఈ 1365 మందిలో పోలీస్ కానీ అట్లానే ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఒక 400 వరకు వాళ్ళ ఆప్షన్స్ విత్డ్రా చేసుకున్నారు అధ్యక్ష. అంటే తెలంగాణ నుంచి మన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు మ్యాక్సిమం ఒక 1000 వరకు రావడానికి అవకాశం ఉంది అధ్యక్ష. అయితే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణకి వెళ్ళడానికి ఆప్ట్ చేసుకున్నటువంటి వాళ్ళు అధ్యక్ష 1914 మంది ఉన్నారు అధ్యక్ష. ఇందులో తెలంగాణ నేటివ్ ఆఫ్ తెలంగాణ 702 మంది అధ్యక్ష, స్పౌస్ కేసెస్ 296 అధ్యక్ష, నేటివ్ ఆఫ్ ఆంధ్ర అంటే నాన్ నేటివ్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు 1211 మంది అధ్యక్ష. అంటే ఇక్కడ నేను గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళేది ఏంటంటే ఈ స్టాటిస్టిక్స్ ద్వారా ఎవరైతే నాన్ నేటివ్ ఆఫ్ తెలంగాణ ఈ 1211 మంది అప్లై చేసుకున్నారో వీళ్ళని తీసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా లేదు అధ్యక్ష. బికాజ్ వాళ్ళు తెలంగాణ రాష్ట్రం వాళ్ళు కారు కాబట్టి మేము తీసుకోవడానికి సిద్ధంగా లేరు అధ్యక్ష. నేను గౌరవ మంత్రి గారికి నా రిక్వెస్ట్ అంటే, ఎందుకంటే నా నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు 45 మంది ఉపాధ్యాయులు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఒక నా నియోజకవర్గంలోనే 45 మంది వరకు ఉన్నారు అధ్యక్ష. ఈ 1000 మందిలో కూడా అధ్యక్ష ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే
మోర్ దాన్ 60% ఉన్నారు అధ్యక్ష. ఎందుకు ఉత్తరాంధ్ర ప్రాంతం వాళ్ళు ఈ ప్రాంతానికి రావాలనుకుంటున్నారు అధ్యక్ష? ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 26 వెనుకబడిన తరగతుల కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాలని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ కులాలన్నీ కూడా ఇక్కడ ఓసీలుగా ఓపెన్ కేటగిరీగా మార్చేశారు అధ్యక్ష. రిజర్వేషన్ అవకాశాలు లేవు అధ్యక్ష. దానివల్ల వాళ్ళందరూ రిజర్వేషన్లు కోల్పోతున్నాం ఇక్కడ అనేటటువంటిది, మా పిల్లలకి భవిష్యత్తు లేకుండా ఉంటున్నాం అనేటువంటి పరిస్థితులు అధ్యక్ష. వాళ్ళందరూ ఎక్కువ మంది ఇక్కడికి మన ఆంధ్ర ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడానికి ఆప్ట్ చేసుకున్నారు. ప్రభుత్వం హ్యుమానిటీతో నా రిక్వెస్ట్ అండ్ సూచన ఏంటంటే నాన్ నేటివ్ ఆఫ్ తెలంగాణ వాళ్ళని కాకుండా రెస్ట్రిక్ట్ అవ్వండి సార్. సూచన కాకుండా మీకు తెలిసిందంతా చెప్తున్నారు. మంత్రి గారి వద్ద నుంచి మీకు ఏం కావాలి నేను అదే అడుగుతున్నాను అధ్యక్ష. నాన్ నేటివ్ ఆఫ్ తెలంగాణ వాళ్ళని మీరు పంపించకుండా, ఎందుకంటే గతంలో 3 సార్లు కూడా ఓన్లీ నేటివ్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు మాత్రమే వాళ్ళు తీసుకున్నారు కాబట్టి నాన్ నేటివ్ ఆఫ్ తెలంగాణ వాళ్ళ ఆప్షన్స్ మీరు పంపించకుండా నేటివ్ ఆఫ్ తెలంగాణ అండ్ స్పౌస్ కేసెస్, మ్యూచువల్ కేసెస్ మీరు పంపిస్తే సేమ్ ఇక్కడ నుంచి ఒక 1000 మంది వెళ్తే అధ్యక్ష, అక్కడి నుంచి కూడా రావడానికి 1000 మందికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. దయచేసి మీరు ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా? దిస్ ఇస్ మై స్ట్రైట్ క్వశ్చన్ అధ్యక్ష. అధ్యక్ష, సభ్యుడు వ్యక్తం చేసినటువంటి ఆవేదన అర్థమైంది అధ్యక్ష. ఆ ఉద్యోగులు ఇటు రావాలనుకున్న వాళ్ళు ఇటు నుంచి అటు పోవాలనుకున్నటువంటి వాళ్ళ సమస్య అని. కాకపోతే సభ్యులు కేవలం ఉత్తరాంధ్రలో ఆందోళన వ్యక్తం చేస్తున్న సభ్యుల గురించి ఆలోచిస్తారు. ప్రభుత్వం విస్తృతంగా తమకు వచ్చినటువంటి అభ్యర్థనలు అన్నింటినీ కూడా పరిష్కారం చేసే దిశగానే ప్రభుత్వ ఆలోచనలు ఉన్నాయి అధ్యక్ష. కేవలం ఆ నాన్ నేటివ్ తెలంగాణ వాళ్ళని మాత్రమే పంపిస్తే నాన్ నేటివ్ వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు కూడా ఇబ్బందుల్లో పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏది ఏమైనా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుని పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణతో చర్చల్ని ప్రారంభించడం, ఆయనే స్వచ్ఛందంగా వెళ్ళి మనం కలవాలి అనేటువంటి ఒక తొలి అడుగు వేయటం, దాని తర్వాత 2 రాష్ట్రాలు సమస్యల్ని పరిష్కారం చేసుకోవడం కోసం 2 కమిటీలు వేసుకోవడం జరిగింది అధ్యక్ష. సీనియర్ అధికారులతోటి ఒక కమిటీ ఇరు రాష్ట్రాల్లోనూ, మరి ఇక్కడ సీనియర్ మంత్రులతోనూ మనం కమిటీలు వేసుకోవడం జరిగింది. తప్పకుండా ఈ సమస్యని పరిష్కారం చేయడం కోసం ఇప్పటికే ఫైనాన్స్ ఇష్యూ ఒకటి ఆ కమిటీ డిస్కషన్ చేస్తూ ఉంది. దీన్ని కూడా రిజాల్వ్ చేయడానికి ఆ కమిటీ ద్వారా మేము చొరవ చూపించి